విశాఖలో తుపాను సహాయక చర్యలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్లో నెలకొన్న పరిస్థితిని మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోస్తా జిల్లాలన్నిటికీ కూడాను తీవ్రమైన అలర్టు భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా యంత్రాంగాలు అలాగే విశాఖ మహానగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎందుకంటే ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం నగరంలో జరుగుతున్న ఎక్కడైతే విపత్తు సంభవించింది లేదా చెట్లు పడిపోయి మొత్తం వీటన్నిటిని కూడా పర్యవేక్షించి వెనుగంటనే చర్యలు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా నిర్దేశించారు, ఎక్కడైనా పవర్ పోయినా అతి తక్కువ సమయంలో ఇవ్వాలి, అలాగే చెట్లని పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలి, ఎక్కడైనా గోడలు కూలిపోతే వాటి వెంటనే శిథిలాలు తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో దానికి అనుగుణంగా విశాఖ మహానగరపాలక సంస్థ పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని అంతటిని క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేసింది. అలాగే మొత్తం నగరం అంతా ఎక్కడ ఏ ప్రాంతంలో సమస్య వస్తుంది, ఏ ప్రాంతంలో సమస్య వచ్చిన ప్రాంతాలన్నింటినీ కూడాను విశాఖ మహానగరపాలక సంస్థ కమిషనర్ రాత్రి వేళల్లో కూడాను ఆయన ఆకస్మిక పర్యటనలు అలాగే క్షేత్రస్థాయి పర్యటనలన్నింటినీ చేయడం జరిగింది. ప్రస్తుతం విశాఖ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. గారు మీరు చెప్పండి, ఇంతవరకు అంటే ఇప్పుడు దాదాపు 36 గంటలుగా మీరు క్షేత్రస్థాయిలో ఉన్నారు. రాత్రి కూడాను ఆకస్మిక తనిఖీలు కానీ లేదంటే నేరుగా వెళ్ళి క్షేత్రంలో పర్యటన చేయడం కానీ చేశారు. ఏ రకంగానూ ఆ సమస్యలను అడ్రస్ చేస్తున్నారు? మీ అందరికీ తెలుసు, మనకి సైక్లోన్ మోంతా ఈసారి ఫోర్కాస్ట్ వచ్చింది. లాస్ట్ 10 వీక్స్ నుంచి ఫోర్కాస్ట్లో ఉన్న అక్యురసీ కూడా చాలా క్లియర్మైన ఉంది. సో దీని భాగంగా లాస్ట్ 48 అవర్స్ నుంచి మేము ఒక వార్ జోన్లో సిఓసిని యాక్టివేట్ చేస్తూ 24/7 పనిచేసేలాగా ఏర్పాటుని చూసుకున్నాము. సో దీని భాగంగా నిన్న కూడా చూస్తే ఆల్మోస్ట్ మాకు ఒక 20 to 30% ఇంపాక్ట్ ఫీల్డ్ లెవెల్లో కనిపించింది. మీరు చూస్తున్నారు సిఓసిలో గస్ట్ ఆఫ్ ద విండ్ స్పీడ్ చూస్తే ఇప్పుడు కూడా 60 km/h ఉంది. సో ఇప్పుడు మేము ల్యాండ్ ఫాల్ ఒక 12 to 2 o'clock ఇన్ ద నైట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ల్యాండ్ ఫాల్కి వచ్చేసరికి వీఆర్ ఎక్స్పెక్టింగ్ గస్ట్ స్పీడ్ అప్ టు 100 to 110 kilometers. సో గాలి వల్ల ఖచ్చితంగా ఎక్కువ ప్రమాదం జరిగిన అవకాశం కూడా ఉంటాయి. అదే దీని భాగంగా మేము జోనల్ టీమ్స్ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేశాము. సో మీరు చెప్పేలాగా మేము నిన్న నైట్ కూడా మొత్తం ఏరియాలో విజిట్ చేయడం జరిగింది. సమక్షంగా దగ్గరగా వచ్చి అక్కడ నుంచి ట్రీస్ అన్ని రిమూవ్ చేయడం, స్ట్రీట్ పోల్స్ క్లియర్ చేయడం, అదేవిధంగా డ్రైన్ బ్లాకేజ్ ఎక్కడ ఉంటే డ్రైన్స్ క్లియర్ చేయడం, ఎవాక్యుయేషన్ కూడా రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టేలాగా మేము ఎన్షూర్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంప్లీట్లీ రెడీ అండ్ వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ అరేంజ్మెంట్స్. మార్నింగ్ మీరు మాధవదార్ కానీ లేదంటే మల్కాపురం ఈ ప్రాంతాల్లో పర్యటించారు. వాటర్ లాగ్ బాగా ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాల్లో క్లియర్ చేయడానికి అంటే తొందరగా వర్షపు నీరుని క్లియర్ చేయడానికి అలాగే మీరు అక్కడ జ్ఞానాపురం దగ్గర వెంటనే జేసీబీని పెట్టి అది క్లీన్ చేయించారు. ఇటువంటివి ఇంకా సమస్యాత్మక ప్రాంతాలను ఎన్నిటిని గుర్తించారు? ఎందుకంటే రాగల 24 గంటలు ఇంకా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి సన్నద్ధత ఎలా ఉంది? మనకి టోటల్ మల్కాపురం లాగా ఒక టోటల్ 28 లో లయింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా 65 వల్నరబుల్ ఏరియాస్, హిలియన్ స్లోపీ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో లో లయింగ్ ఏరియాస్లో ఎక్కడైనా సమస్య వచ్చిన వెంటనే అక్కడ ఒక క్యూఆర్టీ టీం ఏర్పాటు చేశాము. అట్లాంటివి మనకి మొత్తం జీవీఎంసీ లెవెల్లో 20 క్యూఆర్టీ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క క్యూఆర్టీ టీంలో ఒక జేసీబీ, టిప్పర్, పవర్ సమ్ మషీన్, అదేవిధంగా టిప్పర్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్, అదేవిధంగా శానిటేషన్ సూపర్వైజర్, అదేవిధంగా ఏసీపీతో పెట్టడం జరిగింది. ఓ 23 ప్లేసెస్లో ఏవైతే మనకి లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఏవైతే డ్రైన్ ఎవాక్యుయేషన్ చేయాలో ఆ డ్రైన్ ఎవాక్యుయేషన్ చేస్తూ ఎండ్ టు ఎండ్ రెవెన్యూతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్న రిలీఫ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ షిఫ్ట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. మల్కాపురంకి వచ్చేసరికి కూడా అక్కడ ఒక పెద్ద డ్రైన్ ఉంది, అదే బ్లాక్ కనపడడం జరిగింది. సో అక్కడ వెనకలో ఒక కార్పొరేట్ ప్రమైసెస్లో వెళ్ళి అక్కడ కూడా డ్రైన్ మొత్తం ఓపెన్ చేసేసి నీళ్ళు మొత్తం ప్రాపర్గా ఎవాక్యుయేషన్ వచ్చేలాగా మేము ఎన్ఫోర్స్ చేసాము. అట్ ద సేమ్ టైం దాదాపు 465 ఫ్యామిలీస్ ఆ ఏరియాలో ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రాపర్గా భోజనం ఏర్పాటు చేసుకొని పక్కన ఒక రిలీఫ్ సెంటర్ కూడా ఉంది, అక్కడ వాళ్ళని షిఫ్ట్ చేసుకొని అక్కడ కూడా వాళ్ళకి సదుపాయాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. నగరంలో ఎన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమందిని ఆ పునరావాస కేంద్రాలకు చేర్చాలనేసి లక్ష్యంగా పెట్టారు? టోటల్ నిన్నటి రోజు నుంచి లాస్ట్ 24 అవర్స్ నుంచి 75 రిలీఫ్ సెంటర్స్ మేము ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి ఒక్క సెంటర్లో ఒక 10 టైప్ ఆఫ్ ఫెసిలిటీస్, దానిలో డ్రింకింగ్ వాటర్, ఫుడ్ ఫెసిలిటీ, స్లీపింగ్ ఫెసిలిటీస్, టాయిలెట్స్, మెడికల్ అండ్ హెల్త్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ అవుట్ ఆఫ్ 75 సెంటర్స్ 6 సెంటర్స్ ఆర్ ఆపరేషనల్. దాంట్లో దాదాపు ఆల్మోస్ట్ 87 మెంబర్స్ షిఫ్ట్ అయ్యారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది.
ప్రధానంగా మనకి విశాఖపట్నానికి వచ్చేసరికి కొండవాళ్ళు ప్రాంతాలు అనేవి చాలా వర్నలబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క సీ ఉంది, ఇంకో పక్క కొండల మీద ఆక్రమణలు, నివాసాలు. అందులో ఇప్పుడు ఉదయం నుంచి మనం చూస్తున్నాం, అటు కైలాసగిరికి కానీ ఇటు దువ్వాడ వైపు కానీ ఆ కొండల చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ పరిస్థితి మొత్తం విశాఖపట్నంలో జనావాసాలు ఉన్న పరిస్థితి దగ్గర కూడా ఉంది. అటువంటి వాడి దగ్గర మీరు వాళ్ళకి ఏ రకమైన విజ్ఞప్తి చేస్తున్నారు, వాళ్ళు దానికి ఎలాగ రెస్పాండ్ అవుతున్నారు? మీరు చెప్పినలాగా మేము 66 అట్లాంటివి ఏరియాస్ ఐడెంటిఫై చేసాము, హిలియన్ స్లోపీ ఏరియాస్. అన్ని ఏరియాస్లో కూడా నిన్నటి నైట్ నుంచి ఒక 1 కంప్లీట్ ఏరియా, ఒక పార్షియల్గా కూడా ల్యాండ్ సైడ్ కనపడడం జరిగింది. అన్ని ఏరియాస్లో కూడా లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ తీసుకొని జీవీఎంసీ నుంచి రిటైనింగ్ వాల్స్ కట్టడానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. అది స్టార్ట్ అయింది ఇంజనీరింగ్ వర్క్. ఆలోపు బికాస్ ఆఫ్ సైక్లోన్ యాక్షన్ ప్రతి ఒక్క దగ్గర వెళ్ళి మేము టీమ్స్ ఏర్పాటు చేసుకొని యూసీడీ సెక్షన్, అదేవిధంగా రెవెన్యూ ద్వారా అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళ జనాలకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళని రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ చేయమని మేము ప్లాన్ చేస్తున్నాము. చాలా చోట్లలో పబ్లిక్ సహకారం ఇస్తూ ఉంది, వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు కూడా. ఇంకా చాలా చోట్లలో పబ్లిక్ నుంచి అంటే వాళ్ళకి ఇంకా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. సో మీ ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, సైక్లోన్ మోంతా ఏవైతే ఉందో ఇప్పటి వరకు రాలేదు. నెక్స్ట్ 4 to 5 అవర్స్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది చాలా ఇంపార్టెంట్ టైం. మేము నిన్న నుంచి అనుకున్నాము, నిన్నటి నుంచి మనకి ఓన్లీ ప్రిపరేటరీ ఫేజ్ అనమాట. నౌ ద యాక్చువల్ వర్క్ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ 12 to 2 o'clock in the morning. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ల్యాండ్ ఫాల్ బిట్వీన్ ద కాకినాడ అండ్ యనం. ఆ ల్యాండ్ ఫాల్ టైంకి వచ్చేసరికి ఖచ్చితంగా విశాఖపట్నం కూడా జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో పడుతుంది. 100 to 110 km/h స్పీడ్లో మేము విండ్ స్పీడ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందుకనే మీ అందరితో చెప్పేది ఏంటంటే, ప్లీజ్ స్టే ఇన్సైడ్ ద డోర్స్, ఇండోర్స్. ఎక్కడైనా మనకి విజిట్ చేయడానికి, అన్నెసెసరీ విజిట్ చేయడానికి, అన్నెసరీ ట్రావెల్ చేయడానికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే వర్ష వచ్చినప్పుడు కూడా, నీళ్ళు వచ్చినప్పుడు కూడా రోడ్ పైన ఫ్లో అవుతుంది. రోడ్ పైన ఒక 2 to 3 feet నీళ్ళు వచ్చినా కూడా డెఫినెట్లీ ట్రాఫిక్ కూడా ఇబ్బంది వస్తాయి. అట్ ద సేమ్ టైం వెహికల్ బ్రేక్ డౌన్ కూడా అవుతుంది. సో ప్లీజ్ స్టే ఇండోర్స్. ఎక్కడైనా లో లైంగ్ ఏరియాస్ మేము ఏర్పాటు చేసాము, ఎక్కడైనా హిలీ అండ్ స్లోపీ ఏరియాస్ మేము ఐడెంటిఫై చేసాము. మన నుంచి మేము సచివాలయం సిబ్బంది పంపించేసి మిమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేయడానికి మేము కోరుతున్నాము. దయచేసి మీరు సహకరించండి. మేము మీ వాచ్ అండ్ వార్డ్ కూడా మీ కాలనీలో పెడతాము. మార్నింగ్ మళ్ళీ తగ్గించినాక మళ్ళీ మీకు సేమ్ మీ ఇంటికి కూడా మళ్ళీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఉన్న ఏవైతే కంపన్సేషన్ ఉందో, ఏవైతే నష్టం జరుగుతుందో దానికి పరిష్కారం కూడా మేము చేస్తాము. నగరంలో గడ్డల్లో పూడికలు తీసే పని మీరు చాలా ముందుగానే చేపట్టారు. వర్షాకాలం ముందు మీరు వచ్చిన దగ్గర నుండి చాలా, అది ఎంతవరకు ఇప్పుడు అంటే ఈ వరదలు లేదంటే గడ్డలు పొంగి పొరలకుండా ఎంతవరకు అది తోడ్పడింది ఆ కార్యక్రమం? ఇది భవిష్యత్తులో కంటిన్యూ చేస్తారు? మనకి టోటల్ 33,029 టోటల్ మెయిన్ హోల్స్, డ్రైన్స్ అన్నీ ఓవర్ హెడ్స్ ఉన్నాయి. అన్నీ కూడా దాంట్లో దాదాపు 120 చాలా ఫ్రీక్వెంట్గా ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. అంతే కవర్ చేసినా కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ వేరియస్ బాటిల్నెక్ ఇష్యూస్. సో మేము ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్క 98 వార్డ్స్లో ఒక ఇన్ఛార్జ్ స్పెషల్గా వాటర్ సప్లై, అదేవిధంగా యూజీకి పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళనే కూడా అన్ని టీమ్స్గా ఫామ్ చేసి ఫీల్డ్కి పంపడం జరిగింది. ఈ 122 ఏవైతే ఫ్రీక్వెంట్లీ ఓవర్ఫ్లో డ్రైన్స్ ఉన్నాయో, గడ్డలు ఉన్నాయో, దాంతో కూడా రెక్టిఫై చేస్తూ మేము ఎండ్ టు ఎండ్ క్లియర్ చేస్తున్నాము. లాస్ట్ 24 అవర్స్లో దాదాపు 13 కంప్లైంట్స్ మాకు వచ్చింది. ఆ 13 కూడా మేము రెక్టిఫై చేసాము. మాకు వచ్చిన వెంటనే ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే వాటర్ సప్లైకి యూజీడీ పైప్ లైన్కి క్రాస్ కావడం. దానివల్ల ఏమవుతుంది, వాటర్ కూడా కలుషడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒకవేళ లైట్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఏవైతే మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ నుంచి వాటర్ సప్లై కూడా ఇబ్బంది రావచ్చు అని చెప్పి మేము దానికి కూడా పవర్ బ్యాకప్ పెడుతున్నాము. సో వీఆర్ ఎన్షోరింగ్ దట్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, at least uninterrupted water supply should be ensured to the entire citizen area of the GVMC. ధన్యవాదాలండి. ఇది జీవీఎంసీ కమిషనర్ మనోగతం. కేవలం సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.